హలో గాయస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పూజా వ్లాగ్స్. ఇక గిరి ప్రదక్షిణం చేసేసినాక మనదైతే అరుణాచలంలో డే 2 అయింది. డే 1కి అయితే ఈవినింగ్ రాగానే గిరి ప్రదక్షిణ చేసేసినాం. ఆఫ్టర్ ఇంకా మార్నింగ్ లేచి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మీరు వ్యూ చూపెడతాను. వ్యూ చూడండి ఎంత బాగుందో. గిరి ప్రదక్షిణ అయిపోయింది నిన్న నైట్ 2:30కి. ఇక మార్నింగ్ టైం ఎంత అవుతుంది? 9 o'clock లేస్తే 20 minutes బెడ్ మీద ఉన్నాం. అసలు ఎట్లా అంటే కాళ్ళ మీద రాయేసినట్టే, ఇక లేవ్వబుద్ధి అవుతలే అసలు. బిల్డింగ్ మీదకి వచ్చిన వ్యూ ఎట్లుంటుందో చూద్దామని. గోపురాలు కొంచెం కొంచెం కనబడుతున్నాయి. కొండ అండ్ వ్యూ ఇట్లా. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. దేవుడి దయ, ఇక నడుస్తామో లేదో ఐడియా లేదు, చూడాలి. స్టంట్ చేస్తున్నాయి. ఇదిగో ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఇట్లా కనబడుతున్నాయి గోపురాలు. రోడ్కే తీసుకున్నాం. ఇలా ఇంటి స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజగోపురమే వస్తుంది. కనబడుతుందో లేదో ఐడియా లేదు, వీడియోలో అంత క్లారిటీగా కనబడతలేదు. బట్ మొత్తం కొండ మీదనే మేఘం క్లౌడ్స్ అన్నీ ఆనుతున్నాయి. ఇట్లా చూడ్డానికి ఎంత బాగుందో లొకేషన్ అంతా. ఇక్కడ మస్తు ఎండ కొడుతుంది నించిన కాడ. అక్కడ కొండ మీద అసలు ఎండనే లేదు, చిక్కటి ఉంది అక్కడంతా. రైట్గా ఫ్రెష్ అవుతాం వెళ్ళి. చలో మేమైతే రెడీ అయిపోయినాం. అత్త మామ అయితే వైట్ వేసుకురు. బికాజ్ ఎండ పోతున్నాం కదా, ఎండ కొట్టొద్దు. అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది కదా. నేనైతే ఎల్లో వేసుకున్నా. ఎల్లోకి కూడా ఎక్కువ ఎండ కొట్టదంట. సో ఇది ఎప్పుడో నా పాత డ్రెస్ వేసుకుందామని చెప్పేసి వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్. ఎట్లుందో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మేము అందరం ఫ్రెష్ అయిపోయినాం. వెళ్తున్నాం ఇప్పుడైతే అరుణాచలంకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అది మళ్ళీ నైట్ కూడా జల్దీ క్లోజ్ అయిపోతుంది టెంపుల్ కూడా. మనకి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు, లేట్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళి మొక్కుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకైతే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకు ఎక్కువ నడవబుద్ధి కాదు. అయినా సరే ఏంటంటే మనం గుడికి దగ్గరలో తీసుకోండి మీరు రూమ్స్. ఎందుకంటే సగం పైసలు ఆటోకే పోతాయి, మళ్ళీ మనం ఎక్కువ నడవలేము. సో ఇంటి రూమ్స్ ఎట్లా తీసుకుంటారంటే గుడి దగ్గరలో తీసుకోండి, నియర్ బై తీసుకోండి. చాలా పైసలు సేవ్ అవుతాయి. ఆటోకే సగం పైసలు పోతాయి అన్నమాట. ఇంకా మేమైతే బొట్టు పెట్టుకొని అందరం స్టార్ట్ అయిపోయినాము టెంపుల్కి అయితే వెళ్ళడానికి. ఫస్ట్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే అక్కడ అంటే మనం హైదరాబాద్ కొంచెం కారంగా తింటాం, వాళ్ళు కొంచెం తీయగా తింటున్నారు. ఆ టేస్ట్ అంతా బాగాలేకపోయినా పర్లేదు, తినొచ్చు ఏదో ఒకటి. 40 rupees ప్లేట్. పూరి, వడ అండ్ దోశ తిన్నాము. ఏదో ఒకటి తినేయాలి కదా ఇంకా. సో తినేసినాక మేమైతే దర్శనంకి స్టార్ట్ అయినాం. అది రాజగోపురం ఎదురుగానే ఒక షాప్ ఉంటుంది. షాప్ ఎదురుగానే మనకి ఇట్లా కోనేరులాగా ఉంటుంది. అక్కడ పక్కనే ఒక శివాలయం కూడా ఉంటుంది. నేను వీడియోలో కూడా చూపెడతాను. ఇగో ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఎంత బాగుందో లోపలైతే. అక్కడ కూడా మనకి కరంగిని మాలలు అమ్ముతున్నారు. బట్ అక్కడ లోకల్స్ ఏమంటారు అంటే ఇవంత ఒరిజినల్ కావు, అది అంత ఈజీగా దొరకవు అనేసి అంటున్నారు. కానీ ఏమో మనకు అంత ఐడియా లేదు. ఒక అంకుల్ అయితే చూసి అన్నాడు, బట్ నేను అప్పటికే తీసేసుకున్నాను. మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కాళ్ళైతే ఫుల్ ఘోరంగా కాలుతున్నాయి. అక్కడ అరుణాచలంలో ఉన్నన్ని రోజులైతే మేము అసలు చెప్పులు లేకుండానే నడిచినాం మొత్తము. రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకు చెప్పినా కదా అసలు తమిళనాడులో నచ్చిందే ఇది. ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. సో మేము ఫ్లవర్స్ తీసుకుంటుంటే ఆంటీ, నేను మా అత్తమ్మకి అడిగిన, అత్తమ్మ క్లిప్తో పెట్టత్తమ్మా నెత్తిలో అనేసి అంటే, ఆంటీ చూసి నేను క్లిప్ ఇస్తానమ్మా అని క్లిప్ ఇస్తుంది. పక్క పిన్నిస్ లాగా ఉంటాయి కదా, ఇస్తుంటే లైక్ వద్దులే అంటుందంటే నేను పెడతా. మా అత్తమ్మకి పెట్టింది, నాకు పెట్టింది. నేనేం వీడియో తీస్తలేనప్పుడు, నాకు మెమోరీస్ ఉండాలని చెప్పి అప్పుడు నేను ఫోన్ తీసుకొని నేను తీసిన. అంటే ఎంత క్యూట్ అండ్ స్వీట్ అసలు. రాజగోపురం దగ్గర ఉంటుంది, మీరు వెళ్తే అక్కడ విజిట్ అవ్వండి. మంచిగా రిసీవ్ చేసుకొని అంతా. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట.
సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా రావచ్చు, కాకపోతే ఇక్కడ నుంచి వస్తే మనం అన్ని టెంపుల్స్ లైన్గా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు, తర్వాత మనం కోనేరు, ఇవన్నీ అన్ని టెంపుల్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళండి. డీటెయిల్స్గా నేను అన్నీ చెప్తాను. నాకైతే మేమైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎప్పుడైపోయిందో కూడా మాకు అర్థం కాలే. ఫొటోస్ కూడా మేము ఏమంతా ఎక్కువ దిగలే, 1-2 దిగినాం. మొత్తం తిరగడానికే సరిపోయింది. ఇక్కడైతే మనకు గణేశుడు ఉంటారు, గుంజలు తీస్తారు చూడండి. నేను కూడా తీసిన. ఎక్కడైనా గణేశుడు కనబడితే ఖచ్చితంగా గుంజలు తీయండి. సో ఇదైతే ఇక్కడ మనం వ్యూ పాయింట్ లెక్క అయిందంటే అరుణాచలం కొబ్బరి వచ్చినా ఇక్కడ నుంచి ఫోటో దిగుతారు. గోపురం కనబడుతుంది కదా మంచిగా. అండ్ మేము నార్మల్గా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక పెద్ద షెడ్ లాగా ఉంది కదా, అందులో పాటలు వినబడుతున్నాయి అనమాట. వెళ్ళి చూస్తే అందరు ఆంటీ వాళ్ళందరూ బుక్స్ పట్టుకొని దేవుడు పాటలో లేకపోతే శ్లోకాలో నాకు అంత ఐడియా లేదు, కాకపోతే అందరు వాడుతుంటే అందరు చేసి ఎంత పాజిటివ్ వైబ్స్, ఎంత మంచిగా అనిపించిందో. అక్కడ వెళ్ళి సౌండ్ నేను వినిపిస్తాను, కొంచెం వినండి మీరు కూడా. ఒక దేవుడు సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో పెట్టుకొని లైక్ పూజ చేస్తున్నారనమాట. అందరు ఎంత బాగా వాడుతున్నారో, అందరు ఒకటే లైక్ సీక్వెన్స్లో. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా చూస్తే తక్కువ మంది అనిపిస్తున్నారు కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకక్కడ నేను కూర్చున్నప్పుడు వచ్చి బిస్కెట్స్ ఇస్తుంటే నేను వద్దన్న, అంటే లైక్ వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ కోసం నేను నార్మల్గా వస్తే నేను కూడా చదువుతున్నానేమో అనుకుని నాకు ఇస్తురేమో అనుకుని వద్దంటే కూడా సరేలే అని వదిలేసిరు. చాయ్ తాగమనేసి అన్నారు. ఒక ఆంటీ ఉంది కదా, నేను జూమ్ చేస్తాను ఇప్పుడు, లేకపోతే ఆరో మార్క్ పెడితే ఇట్లా. సో ఆంటీ అయితే చాయ్ తీసుకోండి అని అన్నది. వద్దా ఆంటీ అంటే కూడా రారా అనేసి మంత్రాలు చదువుకుంటేనే ఇట్లా సైగలు చేసి ఇచ్చింది. లైక్ నాకు అరుణాచలంలో అందరు మంచోళ్ళే దొరికిరు, అంటే లైక్ కనబడ్డారు మంచిగా, రిసీవింగ్ లేకపోతే మాట్లాడడం కానీ మంచిగా ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడిరు. నాకు మంచిగా అనిపించింది. ఇదైతే 50 రూపీస్ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ దర్శనం తీసుకుంటే అక్కడ చెకింగ్ చేసి మనం లోపలికైతే పంపిస్తారు. నార్మల్ దర్శనం కూడా ఉంటుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ మేము ఎప్పుడు పోయినామంటే థర్స్డే పోయినాం అనమాట. థర్స్డే పోతే అంత ఏం అలంకరించలేరు శివుడిని, అయితే మస్తు లైన్ ఉండే. 50 రూపీస్ అయినా థర్స్డే రోజు ఈజీగా వెళ్ళిపోయినాము. బట్ మేము ఫ్రైడే రోజు అయితే 50 రూపీస్ లైన్ కదలట్లే కానీ ఫ్రీ దర్శనం లైన్ కదులుతుంది. అదైనా ఇదైనా ఒకటే. ఇక ఫ్రైడే, మంగళవారం, సోమవారం ఇట్లా వీకెండ్స్ అప్పుడు ఇంకా సండే కూడా ఉంటుంది అనుకుంటా. మాకైతే ఫ్రైడే వస్తే అస్సలు కదలలే. మేము ఇక ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయినాము జల్దీ వెళ్ళిపోవాలని చెప్పి. థర్స్డే రోజు అంతా కనపడలేదు, అంతసేపు నించొని ఇదంతా లైన్ అనమాట. ఇదంతా జనాలే. ఇప్పుడు 50 రూపీస్ లైన్ ఇదంతా. సో ఏదైనా ఒకటే, ఎట్లా పోయినా దేవుడే. కాకపోతే 50 రూపీస్ అయితే కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తాం, నార్మల్ దర్శనం అయితే కొంచెం దూరంకి వెళ్ళి చూస్తాం అంతే. కానీ సోమవారం, మంగళవారం, శుక్రవారం అయితే మనము ఏది తీసుకున్నా ఒకటే. చాలాసేపు నించున్నాక నాకు థర్స్డే రోజు అయితే అంత ఏం కనబడలే. నేను అంతసేపు నించున్నా, నాకు లైక్ బ్లాక్ కనబడ్డా. నేను ఏమనుకున్నా, చిన్న గుళ్ళు కనబడుతుంటే అవేనేమో నార్మల్ గుళ్ళు ఏమో తర్వాతకు వస్తుందేమో అనుకున్నా. అరుణాచలం ఫోటో ఎలా ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, అట్లా ఉంటుందేమో అని అనుకున్నాను నేను. అట్లా లేదు, నార్మల్గా ఉంది. శివలింగం ఎట్లా ఉంటుందో అట్లా. తర్వాత ఫ్రైడే రోజు నెక్స్ట్ ఆ రమణాశ్రమం వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అప్పుడు చూస్తేనేమో మంచిగా అలంకరించి పెట్టిరు, అప్పుడు కనబడ్డది నాకు. సో ఆఫ్టర్ దర్శనం, అన్ని దర్శనాలు అయిపోయినాక ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చినాం. బయటకు వచ్చేటప్పుడు మనకి ప్రసాదం ఇస్తారు. ఫస్ట్ డే పులిహోర ఇచ్చిరు, నెక్స్ట్ డేనేమో మాకు లడ్డు ఇచ్చిరు. ఆఫ్టర్ దట్ మనము గోపురం ఇట్లా మనకి గోపురాల పక్కనే, రాజగోపురం పక్కనే మనకి చెట్టు అయితే ఉంటుంది అనమాట. రాజగోపురం దగ్గర ఎంటర్ అవ్వగానే మనకి గజస్తంభం ఉంటుంది. గజస్తంభంకి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకు చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు దగ్గర చూస్తే మీరు కొంచెం లోపలికి వెళ్ళంగానే అర్థమైపోతుంది. సో అక్కడ ఏంటంటే 2-3 చెట్లు సంథింగ్ ఏదో చెట్లు నేను వీడియోలో అయితే చెప్తాను, అప్పుడు తీసుకున్న వీడియో అందులో మాట్లాడినా. ఆ చెట్టు 2-3 చెట్లు కలిసి ఉంటే ఆ చెట్లలో మనకి బల్లి, ఉడత అండ్ ప్యారెట్, మా అత్తమ్మకు బటర్ఫ్లై కూడా కనబడ్డదంట. ఇవన్నీ కనబడతాయంట. సప్త ఋషులందరూ యానిమల్స్ రూపంలో ఉంటారంట. సో అవి కనబడితే అదృష్టమే, వాళ్ళ దయ ఉంటేనే మనకు కనబడతారంట. సో అది అక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఇక్కడ గజస్తంభం ఉంటుంది,
ఇక్కడ చెట్టు ఉంది, రాగి చెట్టు ఇంకా మారేడు చెట్టు రెండు కలిసి ఉంటాయి. ఆ చెట్టు మీద ఉడత, బల్లి, బటర్ఫ్లై కనబడుతుంది అంట. బటర్ఫ్లై నాకైతే కనబడలే, ఉడత కనబడ్డది, బల్లి అయితే రెండు కనబడ్డాయి. అందులో సప్త ఋషులు ఉంటారంట. అంటే ఆ యానిమల్స్ రూపంలో అట్లయితే అన్నారు. నాకైతే అవి రెండే కనబడ్డాయి. మీరు వచ్చిరా, ఇవి చూసినారా? మీరు కానీ అరుణాచలంకి వస్తే దర్శనం అయిపోగానే గజస్తంభం పక్కనే మనకి చెట్టు ఉంటుంది, మీరు కూడా వచ్చి చూడండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గజస్తంభం పక్కకే మనకి అదేం చెట్టు అత్తమా? మారేడు చెట్టు, రాగి చెట్టు. మారేడు చెట్టు, రాగి చెట్టు రెండు కలిసి ఉంటాయి. అక్కడ ఉడత, బల్లి, బటర్ఫ్లై కనబడుతుందంట. బటర్ఫ్లై అయితే కనబడలే, ఉడత అండ్ బల్లీలు కనబడ్డాయి. బల్లీలు మస్తు కనబడ్డాయి. ఉడత అయితే నాకు ఒకటి కనబడ్డాయి. మా అత్తకి 2 ఉడతలు 5 బల్లీలు కనబడ్డాయి అంట. ఇవన్నీ సప్త ఋషులు ఆ యానిమల్స్ వల్ల మనకి దర్శనం ఇస్తారంట. సో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఏమనుకోకండి. మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు చాలామంది. మేమైతే చూసినాక మనం ఎవరికి చెప్పొద్దంట, కాకపోతే అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా నెక్స్ట్ టైం చేసినామో మీరే వీడియోలో చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో పూజా వ్లాగ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో లొకేషన్ చూపెడుతున్నా వీడియోలో చూడండి. రాజగోపురం సైడ్ ఎంటర్ అవ్వగానే మనకి మెడికల్ క్యాంప్ అని బోర్డు ఉంది చూడండి, బ్లూ కలర్ది. ఆర్ఎల్స్ అది కాకపోతే రాజగోపురం ఎదురుగానే మనకి గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభం నుంచి రైట్ సైడ్కి మనకి చెట్టు ఉంటుంది, సర్కిల్లో పెట్టినా కదా అదే చెట్టు. అండ్ మనం ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాక ఆపోజిట్లోనే మనకి లైక్ ఏముంటుందంటే గోపురం మీద ప్యారెట్ అనేది ఉంటుంది. ఆ ప్యారెట్ని కూడా చూడండి, ఎందుకంటే అరుణాచలంకి వచ్చినప్పుడు ఆ ప్యారెట్ని కూడా చూడాలంట. అదొక హిస్టరీ లైక్ స్టోరీ కూడా ఉంది దాని మీద, మీరు యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది. అండ్ ప్రసాదాల ప్రైస్ అయితే అక్కడ నేను జూమ్ చేసిన చూసుకోండి. 50 రూపీస్కి 4 or 5 లడ్లు ఇస్తున్నారు. ప్రసాదం ఎంత బాగుందంటే పులిహోర అయితే, నేను ఎక్కువ మటుకు పులిహోర తినను, బట్ చాలా బాగుంది పులిహోర, హల్వా, లడ్లు సూపర్ టేస్ట్. ట్రై చేయండి. నాకు అరుణాచలంలో ఒక్కటి నచ్చింది ఏంటంటే అన్నదానం ప్రాసెస్. ఎంత వెయిటింగ్ అంటే మేము ఒక్కటేసారి తిన్నాం, మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే ఉన్నదే కొంచెం టైం, ఇక్కడ వెయిటింగ్లోనే చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి పోలేదు. బట్ ఒక్కసారి ఏంటంటే చూద్దాం ఎట్లుంటుంది అన్నట్టు వెళ్ళినాము. నార్మల్గా బయట ఇంత లైన్ వెయిటింగ్, అదే లైన్లో నించోవాలి. ఒకటే లైన్లో 2-3 లైన్స్ నుంచి ఉంటా అంటే కుదరదు అనమాట. ఎంత ఎండ్ ఉన్నా సరే అంతే. సో మళ్ళీ టోకెన్స్ లైక్ పేపర్లో రాసిస్తారు నంబర్స్ వైజ్, అది ఇచ్చేసి మళ్ళీ లోపల ఇంత వెయిట్ చేయాలి. ఇంత వెయిట్ చేసినాక మళ్ళీ లోపలికి వెళ్ళాలి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. 2 సార్లు వెయిట్ చేయాలి, 2 సార్లు వెయిట్ చేసినాక వెళ్ళాలి. మేము ఏమనుకున్నామంటే ఇంత వెయిటింగ్ ఎందుకు ఉంది అసలు, ఇంత గంట సేపు టైం వేస్ట్ అయిందని అనుకున్నాం. బట్ లోపలికి వచ్చినాక అర్థమైంది ఎంత చిన్న రూమో చూడండి మీరే. సో అందుకే వాళ్ళకి ఇంత డిలే అవుతుంది. బట్ ఇది ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పబ్లిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, లేని వాళ్ళంటే ఇక్కడనే తింటారు, ఉన్నోళ్ళంటే బయటనైనా తినొచ్చు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లుంది అన్నదానంది. కొంచెం ఇబ్బంది అనిపించింది, కాకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉంది. కానీ మేము మళ్ళీ రాలేదు, అంత టైం వేస్ట్ చేసుకోవాలనుకోలే, బయటనే తినేసినాము. ఈ కోనేరు ఉంది కదా ఫస్ట్ వ్యూ పెట్టినాం, ఆ కోనేరు నుంచి మనకు రైట్ సైడే ఉంటుంది. మార్నింగ్ 7 or 8 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 7 or 8కి క్లోజ్ అయిపోతుంది అనమాట. నేను బోర్డ్స్ కూడా అక్కడ టైమింగ్స్ మెన్షన్ చేసిన, చూసుకోండి ఆ బోర్డు మీద. అండ్ ఈ సర్కిల్ నుంచి చూస్తే మనకి 9 గోపురాలు కనబడతాయంట. ఆ సర్కిల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, ఫ్రీ దర్శనం పక్కకే ఉంటుంది అనమాట. అక్కడ పబ్లిక్ నించున్నారు కదా ఇందాక నేను, లైక్ ఫ్రీ దర్శనం పక్కనే ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, మీరు చూడండి మీకు అర్థమైపోతుంది. ఆ సర్కిల్ నుంచి చూస్తే మనకు 9 గోపురాలు కనబడతాయి. 1 2 3 4 కింద ఉంది, ఇది కొంచెం అడ్డం ఉండడం వల్ల కనబడట్లే. 5 6 7 8 9 ప్రసాదాల ప్రైస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చూడండి, దగ్గరికి వెళ్ళిన వీడియో. సో నేనైతే వెళ్ళి లడ్లు తీసుకున్నా, లడ్లు ఒక్కటే కవర్లో కట్టిస్తారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, తీసుకోండి. అందరికీ ఫ్రెండ్స్కి కూడా పంచొచ్చు అని చెప్పి నేను తీసుకున్నా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఫస్టే తీసుకున్నా బట్ ఇంకా 2 తీసుకున్నా సరిపోవని. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. అసలు ఏడంగా టైం అయిపోయిందో కూడా అర్థమైతలేదు, అసలు వెళ్ళబుద్ధి కూడా అవుతలే. ఎంత ప్రశాంతంగా ఉండేనో కూడా అయితే, చాలా ప్రశాంతంగా ఉండే గుడి. అరుణాచలం అనేది పంచభూతాల లింగంలో ఒక లింగం, అగ్నిలింగం అన్నమాట. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఇక ఎర్రని కొండ అని అర్థం. ఇక 5
పంచభూతాల అంటే లైక్ అగ్నిలింగం అని అంటారు దీన్ని, అందుకే 5 పంచభూతాల లింగంలో ఒక క్షేత్రం ఇది. సో అందరూ వచ్చి విజిట్ చేయండి, అందరూ వచ్చి విజిట్ చేయండి. అండ్ లైక్ మేము కూడా ఇంకా షాపింగ్ చేసేసి కొంచెం ఫుడ్ ఐటమ్ తీసుకొని తిన్నాము, కొంచెం ఈవినింగ్ రెస్ట్ తీసుకొని అండ్ కొంచెం దగ్గర నియర్ బై ఉన్న టెంపుల్స్ విజిట్ అయితే అయినాము. మ్యాక్సిమం టెంపుల్స్లో వీడియోస్ అలౌ లేవు, బట్ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసిన. చూడండి ఈ పక్కనే ఉన్నాయి గుడి కొన్ని. మేము పాచాయనమ్మ టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నాము, ఇక్కడ నియర్ బై కూడా ఉన్నాయి, అట్లనే విజిట్ చేసుకుంటూ వెళ్ళినాము. నేను ఇదైతే వీడియోలో యూట్యూబ్లో చూసిన అనమాట, సో అందుకే మళ్ళీ నేను కూడా తీసి పెడుతున్నా. ఈ అమ్మవారు అయితే నిజంగా వచ్చి నించున్నట్టే అనిపించింది తెలుసా, అందుకే నేను వీడియో తీసిన. నేను వీడియో తీసేటప్పుడు ఆ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉండే, మా మామ అత్తమ్మ కూడా లేరు. నాకు కొంచెం భయమైనట్టు అయింది, అంటే భయం అంటే లైక్ అమ్మవారు ఉన్నారు నా పక్కనే అన్నట్టు ఆ ఫీల్ వచ్చింది నాకు. వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆంటీ రవ్వ అంటే లైక్ కేసరి ఇచ్చింది అనమాట, హల్వా ఇచ్చింది. ఎంత బాగుందో, లైక్ రోజ్ పెటల్స్తో చేసి ఇచ్చింది, టేస్ట్ సూపర్ ఉండే. మేమైతే ఇంకా పాచాయనమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. ఈ టెంపుల్ అంటే అమ్మగారు అయ్యగారు టెంపుల్ అంటారంట. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినాక దర్శనం చేసుకున్నాక మనం వచ్చి ఈ టెంపుల్లో వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని అమ్మగారు అయ్యగారు మేము అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ చేసినాము, ఆ శివుడికి చెప్పండి అన్నట్టు చెప్పాలంట. లైక్ ఏంటంటే మేము అది కరెక్టేనా కాదా అనేసి మేము పంతుల్ని కూడా అడిగినాము, కరెక్ట్ అంట అది. లైక్ మనము వచ్చి శివుడి గుడికి పోయినాం అనుకో, నందికి ఎట్లా చెప్తాం, ఇట్లా మన కోరికలని చెప్పమన్నట్టు, అట్లనే మనం అరుణాచలంకి వచ్చినామని అటెండెన్స్ వేసుకునేటట్టు అమ్మగారు అయ్యగారు టెంపుల్కి వెళ్ళి ఇట్లా మేము వచ్చినాం అన్నట్టు చెప్పాలంట. నేను చిన్న క్లిప్ తీసిన, లోపలికి వెళ్తే అమ్మగారు అయ్యగారు విగ్రహాలు అయితే కనబడతాయి అన్నమాట. వీడియోస్ ఎక్కడ అలౌ లేవు, సో నేను అంత క్లిప్స్ ఏమి ఎక్కువ తీయలేదు. బట్ అన్ని టెంపుల్స్లో కంటే ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తం ఇట్లా విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు బయట. మేము ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చే దగ్గరలో ఆటో స్టాండ్ దగ్గర కార్తికేయ స్వామి గుడి అయితే ఉంది, అక్కడ వెళ్ళి మేము కరుంగిని మాల అయితే తీసుకున్నాము. మీరు హారతి తీసుకొని మీకే హారతి ఇస్తున్నా, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం అయితే కరుంగిని మాల అయితే తీసుకున్నా. బట్ అమ్మగారు అయ్యగారు టెంపుల్ ఉంది కదా, పాచాయనమ్మ టెంపుల్, అదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు అది కూడా. ఇంకా నేను నైట్ అయితే సోక్ చేసి పెట్టిన, వాటర్లో నానబెట్టిన, ఇట్లా కలర్ వస్తే ఒరిజినల్ కరుంగిని మాల అంట కదా, సో మార్నింగ్ అయితే కలర్ వచ్చేసింది, లాస్ట్ క్లిప్లో చూపెడతాను మీకు. ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము ఫ్యామిలీ కోసం, కొంచెం మెయిన్గా హల్వా తీసుకునేకి వెళ్తున్నాము. బెల్లం హల్వా మొత్తం కాజుస్ వేసి చేస్తారు కదా, మా అన్న వెళ్ళినప్పుడు తెచ్చిరు. మా అన్న వెళ్ళిన ఒక 2-3 వీక్స్కే మేము వెళ్ళినాం అనమాట. లబ్బర్ స్వీట్ అంటారు కదా, లేకపోతే బొంబాయి హల్వా, ఆ స్వీట్ క్లిప్ షాపింగ్ చేసేటప్పుడు ఆ క్లిప్ నేను మిస్ అయిపోయింది. సో అక్కడ అరుణాచలంకి వెళ్ళినప్పుడు మాత్రం బ్రౌన్ కలర్ది ఒక లబ్బర్ స్వీట్ లాగా ఉంటుంది, నేను లైక్ ఆ పిక్చర్ కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను, అట్లాంటివి తీసుకొని ఖచ్చితంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదంలకు కూడా ఒక డబ్బా ఉంటుంది, అది కూడా తీసుకోండి, బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో పూజా వ్లాగ్స్.